ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విధుల్లో చేరడానికి సిబ్బంది పరుగులు పెడుతున్నారు. వరంగల్ రీజియన్ లో 9 డిపోల్లో విధుల్లో చేరుతున్నారు కార్మికులు. 1123 మంది డ్రైవర్లు, 1436 మంది కండక్టర్లు డ్యూటీకి హాజరవుతున్నారు. వరంగల్ రీజియన్ లో 1036 ఆర్టీసీ బస్సులున్నాయి. సిబ్బంది అంతా విధుల్లో చేరి బస్సులని పరుగులు పెట్టించబోతున్నారు. వరంగల్ నుంచి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో జాయిన్ అయ్యారు. పెద్దీష్, సో కార్మికులంతా కూడా డ్యూటీస్ లో జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళ డిమాండ్లను సాధించుకున్నారు, ప్రభుత్వం అమలు చేస్తామంది. సో వాళ్ళు ఏమంటున్నారు? 3 రోజుల పాటు ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడే స్తంభింప చేసిన ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఆర్టీసీ పైగా పరుగులు పెడుతుంది, ఎట్టకేలకు రోడ్డెక్కింది. ప్రయాణికులను తిరిగి గమ్యస్థానాలకు చేర్చడం కోసం ఆర్టీసీ సిబ్బంది అంతా ఉదయం నుంచే వాళ్ళ డిమాండ్స్కు ప్రభుత్వం తలొగ్గింది. సో ప్రభుత్వం కూడా మన డిమాండ్స్ పరిష్కరించడం కోసం చర్చలు సఫలమైన నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక లోకమంతా కూడా ఒకవైపు సంబరాలు జరుపుకుంటూ ఒకవైపు విధులు నిర్వహించడం కోసం అంతా విధుల్లో చేరుతున్నారు. సో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 9 డిపోలలో ఒక రోజుకు సగటున 4,11,000 మందిని ప్రయాణికులను గమ్యస్థానాల్లో చేర్చుతారు ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది. అటువంటి సిబ్బంది అంతా చర్చలు సఫలమైన నేపథ్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఇక్కడ ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పండి, మీ కోరికలను నెరవేరినట్లయినా ఏం చేయబోతున్నారు? అంతా విధులు చేరుతున్నారా? ముందుగా మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా జేఏసీ నాయకత్వాన్ని కూడా వరంగల్ జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు 2 రోజులు జాప్యం చేయడం వల్ల ఈ జరిగినటువంటి సంఘటనలు ఒక దురదృష్టకరంగా భావిస్తూ మేము పెట్టినటువంటి డిమాండ్లను 100కు 100% మా జేఏసీ నాయకత్వం సాధించడం జరిగింది. కాబట్టి కార్మికులంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వం మళ్ళా పునరాలోచన చేయకుండా ఇచ్చిన హామీలు 2 నెలల జాప్యం పరిధిలోనే క్లియర్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, మీరు నిన్న మొన్న అంతా ఇక్కడ వీధుల్లో ఇక్కడ ధర్నాలు చేశారు, ఇప్పుడు డ్యూటీకి హాజరయ్యారా? హాజరైంది సార్, హాజరైంది సార్. సంతోషం సార్, ఓకే సార్, హ్యాపీ సార్. అన్నీ అనుకున్న టైంలో చేస్తే హ్యాపీ సార్, హ్యాపీ. సో ఇది ఇక్కడ కార్మికులంతా కూడా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అంతా మళ్ళీ తిరిగి విధుల్లో చేరుతున్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో 9 డిపోలు ఉంటాయి. 9 డిపోలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా ఉదయం నుంచి వారంతా తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఇప్పటికే బస్సులని కూడా వివిధ దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పటికే బస్టాండ్కు చేరుకున్నాయి. డిపోల నుంచి 3 రోజుల పాటు డిపోలకే పరిమితమైనటువంటి బస్సులన్నీ మళ్ళీ తిరిగి యథావిధిగా బస్టాండ్కి చేరుకుంటున్నాయి. ప్రయాణికులు కూడా తిరిగి గమ్యస్థానాలకు చేర్చడం కోసం వాళ్ళందరినీ ఇప్పటికే బస్సులు చేరుకున్న నేపథ్యంలో ప్రయాణికులు కూడా కాస్త ఊరట లభించినట్లుగా అయింది. సో ఆర్టీసీ కార్మికులు అయితే తమ డిమాండ్ ఎట్టకేలకు నెరవేరుస్తున్న నేపథ్యంలో వారంతా సంబరాలకు సిద్ధమవుతున్నారు.